అది అసెంబ్లీ సమావేశాలుగా లేదు, కేవలం బూతుల పురాణంలో చర్చిస్తున్నట్టు సభలా కనపడతా ఉంది. ఒకవైపు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి 40% ఓట్లు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు, లేదా పూర్తిగా 2/3 మెజారిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తుంగలో తొక్కి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని కార్పొరేట్ శక్తులు దోచిపెట్టేటటువంటి ప్రయత్నం. నిన్న బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారంటే, గౌరవ ఒక 2 సార్లు 3 సార్లు గెలిచినటువంటి బాలకృష్ణ గారు అది మాట్లాడినట్టు నాకు కనపట్ల. సరే, చిరంజీవి గారు పెద్ద మనిషి, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి రాజ్యసభగా, మరి అటువంటి వ్యక్తి ఎంత స్పష్టంగా చెప్పాడంటే, ఆ రోజు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ వచ్చి సినీ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి మీరు మాట్లాడండి, సినీ ఇండస్ట్రీ పెద్దగా అని చెప్పి చిరంజీవి గారిని కోరటం జరిగింది. చిరంజీవి గారు పెద్ద మనసు చేసుకొని పేర్ని నాని గారిని గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి పరిచయంతో పేర్ని నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండటం వల్ల ఆయనతో మాట్లాడితే టైం ఫిక్స్ చేశారు. ముందుగా వెళ్ళి భోజనం దగ్గర కూర్చొని మాట్లాడామని స్పష్టంగా చెప్పిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. బాలకృష్ణ గారి యొక్క అనుచిత వైఖరి, మాట్లాడిన విధానం, ఒక గౌరవ శాసనసభ్యుడు, ఆయనకి 2 లక్షల మంది పైచిలుకు మంది ఓట్లకు ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే ఇక సమావేశాల మీద కానీ ప్రజాప్రతినిధుల మీద కానీ గౌరవం కలిగిద్దని నేను అనుకోను. వెంటనే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ కూడా దీని మీద నిజంగా శాసనసభల మీద గౌరవం దక్కితే బాలకృష్ణ గారు మాట్లాడిన దాని మీద స్పందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు నేను అంటుంది అదే, డిప్యూటీ స్పీకర్ కానీ స్పీకర్ కానీ ఆ మాట్లాడే మాటలు నిజంగా అది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కానీ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు కాకుండా, నేనైతే వ్యతిరేకి. సినిమా ఇండస్ట్రీలో రేట్లు పెంచుకోవటం అనేటటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. వినోదం అనేటటువంటి ప్రజలకి అందుబాటులో ఉండాలి తప్ప, ఏదో 4 రీళ్ళు సినిమా తీసి ఎవడికి వాడు 1000 రూపాయలు 800 టికెట్ పెట్టుకొని ప్రజలకు అందుబాటులో లేకుండా వచ్చిన వారం రోజుల్లో దాచుకుందాం అనుకుంటే దానికి వ్యతిరేకిస్తాను. టికెట్లు అందుకోసం నేనైతే ఈ యొక్క మా రైతుల నిత్యావసర ధరల గురించి మాట్లాడరు, కానీ సినిమా రేట్లు పెంచాలి అనే దాని మీద మాత్రం విరివిగా వీళ్ళు చూపించేటటువంటి ఉత్సాహం నిజంగా సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఉంది. నిజంగా ఇది నిన్న బాలకృష్ణ గారి వ్యవహార శైలి కానీ, కామినేని శ్రీనివాస్ కూడా అబద్ధాలు వక్రీకరించే ప్రయత్నం, వీళ్ళిద్దరు కూడా కలిసి ప్రజలకి డ్రామా చేసినట్టు ఉంది తప్ప దాంట్లో ప్రజా ప్రయోజనాలు లేవు. వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరి భారతీయ జనతా పార్టీ దీని మీద స్పందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.